అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వారి జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం. అవునా? సో మరి ఈ రోజు 43వ రోజుకు చేరుకున్నామండి. హ్యాపీగా ఏమంటే సక్సెస్ఫుల్ గా మనం 42 రోజులు కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఇది నిర్విరామంగా కూడా ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్తుందే తప్ప ఎక్కడ కూడా ఆగదు. ఎందుకంటే కంప్లీట్ మాన్యు అంటే ఒక పరిపూర్ణత్వం సాధించిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. మరి ఆ పూర్ణత్వం మరి ఫుల్ఫిల్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలంటే మరి ఏ ఒక్కరి ద్వారానో ఆ జ్ఞానం కాదు. అందులో మన పిరమిడ్ మాస్టర్స్ లక్షల్లో ఉన్నారు. మరి వారి జ్ఞానాన్ని అంతా కూడా మనం సేకరించినప్పుడే మనం కంప్లీట్ మ్యాన్ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అంత ఆషామాషి కాదు. సో కాబట్టి మరి ఇవాల్టి ప్రోగ్రామ్ ని మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసుకుందాం. సో మనకి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు బెంగళూరు నుండి నిఖిల్ గారు. సో వారి ఆధ్వర్యంలో ఈ రోజు సజ్జన సాంగత్యం కొనసాగిస్తూ అలాగే వారి ఏ జ్ఞానాన్ని మనకు అందివ్వబోతున్నారు, మరి కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి, వారి జ్ఞానంలో ఏంటి అనేది మనం కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో నిఖిల్ గారు, హాయ్ అండి. ఇది ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి మీకు వెల్కమ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇందు గారు. థ్యాంక్ యూ. సో టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. ద కంప్లీట్ మ్యాన్, పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ అవర్ గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి. సో ముందుగా స్టార్ట్ చేసుకునే ముందు నా ఆత్మ ప్రణామాలు ఫర్ బ్రహ్మశ్రీ పత్రిజీ. బికాస్ ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం లో మా జర్నీ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే పత్రి సార్ని మేము ఫాలో అవ్వడం జరిగిందో, చాలా విషయాలు మా లైఫ్ లో చాలా మారిపోయాయి. అంటే ఒక ధ్యానం మాత్రమే కాదు, ఒక గురువు ఎన్ని విధాలుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం మా మా లైఫ్. సో ఫస్ట్ ఈరోజు సార్ గురించి మాట్లాడే ఆపర్చునిటీ దొరకడం, ఇట్స్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఇందు గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ వండర్ఫుల్ ఈవెంట్. ఎందుకంటే గురువు గురించి ఎప్పుడు ఎంత చెప్పుకున్నా తక్కువే. మన లైఫ్ లో అంత ఇంపాక్ట్ చేస్తారు ఒక సద్గురువు. సో ఈ రోజు సార్ గురించి ఏం చెప్పాలని లిస్ట్ చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి మా ఎక్స్పీరియన్స్ లో. బట్ లిస్ట్ అవుట్ చేసుకొని కొన్ని వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏదైతే సార్ నుంచి ఎప్పుడు చెరిష్ చేస్తామో అలాంటి క్వాలిటీస్ ని ఈ రోజు కొన్ని మాట్లాడాలనుకున్నాను. బట్ బిఫోర్ దట్, ఒక గురువు ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అసలు ఒక 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 లైఫ్ లో, ఒకరి లైఫ్ లో గురువు పరిచయం అవడానికి ఎంత బ్యాక్గ్రౌండ్ లో ఎంత సాధన జరుగుతుంది అనే దాని విషయాలు నేను జస్ట్ షేర్ చేసుకుంటాను. అండ్ దెన్ ఐ స్టార్ట్ విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ మై లెర్నింగ్స్, నా లెర్నింగ్స్ ఏంటి పత్రి సార్ నుంచి అనేది. సో బేసిక్ గా మనం కొన్ని సంవత్సరాల ముందు చూసుకున్నట్లయితే, ఒక 100 సంవత్సరాల ముందు పాతకాలంలో ఒక సరి అయిన గురువు దగ్గర ఒక ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు ఆ గురువుకి మనము వెళ్ళి ఆయన దగ్గర ఆయనతో పాటు జర్నీ చేసి సేవలు చేసి ఎంతో జర్నీ చేస్తే, ఎన్నో సేవలు ఎంతో కష్టపడాలి, కింద మీద పడాలి, చాలా ఒళ్ళు నుంచి శ్రమించి ఆ గురువుకి సేవలు చేసినప్పుడు మనకి ఎంతో ఒక విషయం నేర్పిస్తారు ఆ గురువు. అంటే ఒక ఆత్మ విద్య, ఒక విషయం నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాల సాధన జరిగేది, అంటే సేవలు చేసేవారు. అలా చేస్తే ఒక విషయం తెలిసేది ఆయన సాంగత్యంలో, ఒక గురువు సాంగత్యంలో ఆ శిష్యుడికి. కానీ అలాంటి రోజుల నుంచి మనం ఇప్పుడు సాదాసీదాగా ఇంట్లో కూర్చొని జస్ట్ కాఫీ తాగుతూ జూమ్ ఓపెన్ చేసి పిఎంసిలో వందల విషయాలు నేర్చుకుంటున్నాం. అంటే జస్ట్ ఇమాజిన్ ఒక ఒక స్పిరిచువాలిటీని ఎంత స్థాయికి తీసుకొని వచ్చారనేది. సో ఆ ఒక్క విషయం చాలండి మనం ఎంత అదృష్టవంతులో చెప్పడానికి. ఎన్నో జన్మల సుకృతం, అంటే సుకృతం అంటారు కదా, ఎన్నో జన్మల సుకృతం ఉంటే ఒక సరైన గురువు మనకు దొరుకుతాడు. సో అలాగా సుకృతం అంటే ఇక్కడ ఏంటంటే ఎంతో మన సోల్ జర్నీలో, మన సోల్ ఎవల్యూషన్ లో ఎన్నో జన్మల నుంచి ఎంతో సరైన సత్కర్మలు చేసుకుంటూ అసలు సత్యం ఏంటి అని తెలుసుకోవాలి అనే ఆ ఎవరికైతే ఆ ఫైర్ ఉంటుందో, ఆ జీల్ ఉంటుందో, అలాంటి వాళ్ళకి గురువు ప్రత్యక్షం అవుతారండి. ఒకవేళ ఆ జీల్ లేకపోతే, ఒకవేళ ఆ గురువు పరిచయం అయినా దాన్ని మనం
గుర్తించం. ఆ గురువు యొక్క విలువను మనం గుర్తించం. పత్రి సార్ ఎంతో మందికి ధ్యానం చెప్పారు, అందరూ రాలేదు ధ్యానంలోకి. ఎవరు కంటిన్యూ, చాలా మంది కంటిన్యూ చేయలేదు. మనం చేయగలిగాం, ఎందుకంటే మనకు ఆ విల్లింగ్నెస్ ఉంది, ఆ రెడీగా ఉన్నాం. అందుకే ఆయన విలువ మనం తెలుసుకోగలిగాం ఈరోజు. సో గురువు యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన లైఫ్ లో. అలాంటి గురువు మనకు ఉన్నారు అంటే మనం రియల్లీ బ్లెస్డ్. సో ఆ గురువు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఒక గురువు దొరికాడు, ఆయన విలువ మనకు తెలిసింది, అర్థమైంది. కానీ ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటంటే, గురువు ఏం చేస్తే అది చేస్తూ ఉంటాం. సో గురువు ఏం చేస్తే అది చేస్తూ ఉంటాం. బట్ యాక్చువల్ గా పత్రి సార్ ఏం చెప్తారంటే, గురువు ఏం చేశారో చేయడం కాదు, గురువు ఏం చెప్పారో చేస్తే మనకు ఎదుగుదల జరుగుతుంది. మనం గడ్డం పెంచుకుంటే ఏం ఉపయోగం ఉండదు, మనం ఆయన వేసుకున్నట్లుగా బట్టలు వేసుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ఆయన ఏం చెప్పారో చేయాలి. ఏం చెప్పారు అంటే, ధ్యానం గురించి చెప్పారు, శాకాహారం గురించి చెప్పారు, నీ జీవితానికి నువ్వే సృష్టికర్త అని చెప్పారు. దానిని మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మార్పు అనేది చాలా జరుగుతుంది. నాకు ఈరోజు ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్, నా జర్నీ ఎలా ఉండిందో ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పి, ఆ తర్వాత ఆ మూడు విషయాలు నేను ఏదైతే పత్రి సార్ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యానో ఆ మూడు విషయాల గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ నా జర్నీ ఎలా జరిగిందంటే, మెడిటేషన్ లో రావడం. మా మదర్ కి ఒక ఇల్నెస్ ఉంది, ఆ ఇల్నెస్ వల్ల మేము మెడిటేషన్ లోకి రావడం జరిగింది. ఆ తర్వాత చాలా బాగా క్యూర్ అయింది మా మదర్ కి. ఆ తర్వాత అప్పటి వరకు మాకు మెడిటేషన్ ఏంటంటే, జస్ట్ ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకొచ్చే ఒక సాధనము. యోగాలో లాస్ట్ లో చేస్తారు కదా మెడిటేషన్, అలాంటిది ఒకటి. మెంటల్ పీస్ వస్తుంది, ప్రశాంతంగా జీవించవచ్చు, అంతవరకే మాకు తెలుసు. అంటే ధ్యానానికి ఎంత శక్తి ఉందా, అంటే ఒక వ్యక్తికి ఉన్న ఇల్నెస్ ని క్యూర్ చేయగల శక్తి ఉందనేది మాకు తెలియదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా మదర్ తోనే జరిగింది. సో అప్పుడు, ఓ ఇంత ఉందా దీనిలో తెలుసుకోవడానికి, ఇంకా ఎంతో ఉంది దీనిలో అని అప్పుడు మాకు PSSM లో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఓహో ఇంత ఉందా దీనిలో, ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి. అంటే జస్ట్ ఫిజికల్ హెల్త్ బాగుపడడం కాదు, ఇంకా ఏదో ఉంది. అసలు డాక్టర్లందరూ చేతులు ఎత్తేస్తే అలాంటి వ్యక్తికి హీల్ అవ్వడం ఏంటి? సో అది మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ మాకు ఫస్ట్ టైం మాకు రావడం. అండ్ దెన్ అప్పుడు మా జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత పత్రి సార్ వీడియోస్ చూడటము, పత్రి సార్ రాసిన బుక్స్ చదవడము, ఇవన్నీ స్లోగా ఇంజెక్ట్ చేస్తూ వచ్చిందనమాట మాలోకి, మా లైఫ్ లోకి సార్ యొక్క కాన్సెప్ట్స్. ఫస్ట్ నేను తీసుకొని చదివిన బుక్ ఏంటంటే సార్ది వాక్క్షేత్రం. చిన్న బుక్ అనేది సార్ రాసినటువంటి వాక్క్షేత్రం. అది చదివిన తర్వాత అసలు నాకు కంప్లీట్ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. ఇప్పటి వరకు అసలు నేను ఎప్పుడూ రియలైజ్ అవ్వలేదు మనకు మాటకి ఎంత శక్తి ఉంటుంది, అసలు మాట అనేది ఎంత విలువైంది, మాటని ఎలా వాడాలి, అసలు ఏమీ తెలియదు. మనం అన్నసరిగా ఏవేవో చెత్తంతా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అంతవరకు నా లైఫ్ లో నేను చెప్తున్నా, నేను అసలు విలువ తెలియదు, ఏది పడితే అది మాట్లాడేవాళ్ళము, ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడేవాళ్ళం. అది సొసైటీలో అలా అయిపోయింది కాబట్టి, అలా పెరిగాం కాబట్టి మనకు తెలియదు, అలా మాట్లాడుకుంటూ వచ్చేసాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ బుక్ చదివానంటే, ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అలా జరిగింది ఏంటంటే, నా నోటిలో మాట చేంజ్ అయింది. నేను అప్పుడు కూడా ఇంకా ఏం పెద్దగా ధ్యానం కూడా స్టార్ట్ చేయలేదు. సీరియస్లీ స్పీకింగ్, ఐ డెంట్ స్టార్ట్ మెడిటేషన్ ఆల్సో. మా ఇంట్లో చేస్తున్నవారు, బట్ నేను ఎప్పుడో ఒకప్పుడు అలా చేసేవాడిని టైం దొరికినప్పుడు. బట్ రెగ్యులర్ అంతగా మెడిటేషన్ కాదు, దానిలో కూడా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ వెన్ ఐ రెడ్ దిస్ బుక్, వాక్క్షేత్రం అనే బుక్ ఎప్పుడైతే నేను చదివాను, ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. నాకు చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను ఆ బుక్ కి, వాక్క్షేత్రం అనేది. అప్పటి నుంచి నా లైఫ్ లో చాలా ఫిల్టరేషన్ జరిగింది, నా మాట్లాడే విధానంలో చాలా చాలా ఫిల్టరేషన్ జరిగింది. అండ్ ఎప్పుడైతే ఆ ఫిల్టరేషన్ జరుగుతూ వచ్చిందో, ఐ అబ్జర్వ్డ్ నా మాటకి విలువ పెరిగింది. అంటే శక్తి అంటారు కదా, మాటకి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు పత్రి సార్ ఒక మాట అంటే దానికి అసలు ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోతాయి. సో ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి అంటే, దాన్ని ఉపయోగించే విధానంలో ఉంటుంది. సో మౌనం యొక్క విలువ తెలుసుకున్నాను. అంటే మౌనంలో ఉండడం ఎట్లా ఎనర్జీ రీగైన్ అవుతుంది, ఎప్పుడైతే అవసరమైన విషయాలకు మాత్రమే మనం నోరు తెరిచి మాట్లాడతామో దానికి ఒక శక్తి ఉంటుంది. ఇవన్నీ నేను తెలుసుకున్నాను, ఎక్స్పీరియన్స్ చేశాను రియల్ గా. సో నాకు నిజంగా చెప్పాలంటే, ఇట్లా క్లాస్ చెప్పడము, టీచ్ చేయడం అనేది అసలు అలవాటే కాదు. నేను టీచింగ్ లో వస్తానని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈ రోజు నేను ఒక కోచ్ గా నా ప్రొఫైల్ ని నేను తీసుకొని రాగలిగాను అంటే ఓన్లీ బికాస్ పత్రి సార్ ఇన్స్పైర్డ్. ఆ ఇన్స్పిరేషన్ లేకపోతే ఎప్పటికీ నేను అసలు ఆ మాట అనేది నా నోటి నుంచి వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా అది ఎలాగో ఉండేది, మా లైఫ్ అంతా డిఫరెంట్ గా ఉండేది.
సో ఈ రోజు అది ఎంత ప్యూరిఫై అవుతూ అవుతూ వచ్చిందో ఈ రోజు నా మాటకి విలువ పెరిగింది. నేను చెప్పగలుగుతున్నాను. స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేశాను. నేను ఒక మాట చెప్తే, నేను క్లాస్ సబ్జెక్ట్ చెప్తే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక చేంజ్ జరుగుతుంది. సో ఆ ప్యూరిఫికేషన్ ఎక్కడ వచ్చింది అంటే ఓన్లీ బికాస్ ఐ ఫాలోడ్ వాట్ పత్రి సార్ హెస్ టోల్డ్. సో ఫస్ట్ చేంజ్ అక్కడ జరిగింది. ఆ తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా దాంతో పాటు మెడిటేషన్ యాడ్ అవ్వడము, ఎన్నో విషయాలు. ఆ తర్వాత ఆ, పత్రి సార్ చేసిన ఎన్నో వీడియోలు వినడము, దాన్ని పాటించడం, అలా మా లైఫ్ లో ఇట్ హాస్ బికమ్ పార్ట్. మెడిటేషన్, స్పిరిచువాలిటీ. ఆ తర్వాత టీచింగ్ అనేది నాకు కొన్ని సంవత్సరాల వరకు ఐ వాజ్ నాట్ రెడీ. ఈవెన్ దో నేను చేంజెస్ చేసుకుంటూ వస్తున్నా, ఎక్కడో నాకు కూడా లోపల తెలియని ఒక భయం ఉండేదన్నమాట. అంటే నేను మాట్లాడితే చెప్తే వింటారా? నాకు తెలుసు ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటున్నాను మెడిటేషన్ లో, బట్ నేను చెప్పచ్చా? నా వయసు సరిపోతుందా ఇలాంటి విషయాలు మాట్లాడడానికి? ఎంతో లోపల ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఒకసారి సార్ది ఒక సెషన్ ఎక్కడో నేను విన్నాను, కరెక్ట్ గుర్తులేదు కానీ ఒక విషయం విన్నాను. అంటే ఒక గురువు అంట, చాలా చిన్న పిల్లవాడు గురువు. కూర్చున్న కొంచెం వాళ్ళందరూ లేట్ చాలా పెద్ద. అయింది అమ్మా డాడీ, కొంచెం వెరీ వెరీ సారీ, లేట్ అవుతుంది. సారీ అండి, దేనికి? వస్తుంది, ఎవరైనా మ్యూట్ చేసుకుంటారు. మీరు రెండింటికి సత్యనారాయణ గారు. నేను చేస్తాను సార్. సో గురువు చాలా చిన్న పిల్లవాడు కూర్చున్నాడంట ఒక చెట్టు కింద. ఆయన ముందర అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వృద్ధులు అంట. సో ఈ చిన్న పిల్లవాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు అని వెయిట్ చేస్తున్నారంట. చిన్న పిల్లవాడు చాలా నాలెడ్జబుల్, చాలా పెద్ద గురువు అని చెప్తే కూర్చుని వింటూ ఉన్నారనమాట అందరూ, ఏం చెప్తాడు ఏం చెప్తాడు. సో హీ వాజ్ ఇన్ సైలెన్స్. సైలెన్స్ లో ఉన్నాడంట, ఏం మాట్లాడలేదు. హీ వాజ్ ఇన్ సైలెన్స్, ఏమీ చెప్పలేదు, ఏమీ అనలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆన్సర్స్ దొరికిపోయాయి. అంటే ఒక గురువు అనే ఒక చెప్పాలి, ఒక గురువు స్థాయిలో ఉన్నవాడు నోరు తెరిచి చెప్తేనే కాదు, సైలెన్స్ లో కూడా హీ కెన్ కమ్యూనికేట్ అన్న విషయం ఎప్పుడైతే అది నేను విన్నానో నాకు చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను ఆ కాన్సెప్ట్ తో. అంటే మనము నోరు తెరిచి మాట్లాడితేనే ఏదో జరిగిపోతుందనేది కాదు, సైలెన్స్ లో ఉంటేనే చాలా మనం కమ్యూనికేట్ చేస్తాం యాక్చువల్లీ. సో మాట రావడానికి ఒక శక్తి ఏదైతే అవసరమో, ఆ శక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మౌనం నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది అది చాలా డీప్ గా నాకు కనెక్ట్ అయ్యి వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇట్, లోపల నుంచి నాకు తెలియని ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓ ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు, సత్యం చెప్పడానికి ఏజ్ అనేది ఫ్యాక్టర్ కానే కాదు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, మాట్లాడే స్కిల్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఉంటే వినడానికి వందల మంది ఉన్నారు. సో అది ఇలాంటి ఎన్నో విషయాలు నాకు నోయింగ్లీ అన్నోయింగ్లీ చాలా ఇన్స్పైర్ చేశారు పుత్రి సార్. అండ్ ఈ రోజు ముఖ్యంగా మూడు విషయాలు నేను షేర్ చేసుకోవాలనిపించింది. వాట్ ఐ అబ్జర్వ్, నేను పత్రి సార్ నుంచి ఎప్పుడు షేర్ చేస్తుంటాను క్వాలిటీస్. ఇది చూసినప్పుడంతా నాకు వావ్, ఇలా ఉండాలి అని అనిపించే 3 క్వాలిటీస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే చాలా పాజిటివ్. మనం చాలా వింటాం కదా పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ గురించి ఎంతో మంది చెప్తూ ఉంటారు. పాజిటివ్ థింకింగ్, ఇట్లా పాజిటివ్ గానే ఆలోచించాలి, మనం నెగిటివ్ గా ఆలోచించకూడదు. బట్ వెరీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక వ్యక్తి దాన్ని జీవించి చూపించారనమాట. ఐ హావ్ సీన్ లివింగ్ ఎగ్జాంపుల్ పత్రి సార్. ఆప్టిమిస్టిక్ అంటే లైఫ్ లో ఏదైనా జరగని, ఆ ఆ ఫస్ట్ జరిగిన విషయాన్ని అంత బ్యూటిఫుల్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఓహో ఫెయిల్ అయ్యారా, ఓకే హ్యాపీ, సెలబ్రేట్ ఇట్. ఎందుకు ఫెయిల్ అయ్యారు, నేర్చుకో దాని నుంచి. ఎవరైనా ఒక ప్రాజెక్ట్ వచ్చి సార్ నేను చేయాలనుకుంటున్నాను, గో హ్యాడ్ అంటారు. ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి, ఏ రోజు చెప్పింది లేదు సార్. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. తను ఏదో ఎవరికో ఒకరికి ఒక థాట్ వచ్చి ఉంటుంది, ఏదో చేయాలని, ఒక పని చేయాలని. అది ఎందుకు వచ్చి ఉంటుందో అది వాళ్ళకే తెలుసు, వాళ్ళకే తెలుసుకుంటారు. అది చేసినప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి లెర్నింగ్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో అది వాళ్ళకి మాత్రమే తెలుసు, మనం జడ్జ్ చేయకూడదు అనేది పత్రి సార్ నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే అంత గొప్ప గురువు, అంత నాలెడ్జ్ ఉన్న గురువే ఎవరికి ఇది చెయ్యొద్దు అది చెయ్యని ఏ రోజు చెప్పాలి. ఈ ఆల్వేస్ సెడ్ గో హెడ్ గురుజీ అని. సో ఏమవుతుందంటే వాళ్ళు 100% సక్సెస్ అవుతారని కాదు దాని ఉద్దేశం. వాళ్ళు అది చేసినప్పుడు ఫెయిల్యూర్ అవ్వచ్చు, బట్ ఆ ఫెయిల్యూర్ నుంచి వాళ్ళకి ఏదో నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఫస్ట్ ఆ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయడం, దాని నుంచి నేర్చుకోవడం అనేది ఆప్టిమిస్టిక్. బీయింగ్ ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్. అంటే ఏది జరిగినా దీని నుంచి నేను ఏదో నేర్చుకోవాలి, ఒక మెట్టు ఎదుగుతాం అక్కడి నుంచి.
సో ఆప్టిమిస్టిక్ గా ఉండడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరిగే ఏ విషయాలైనా మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, దాని నుంచి నేర్చుకోవాలి అనేదే కోర్ ఎసెన్స్ ఆఫ్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ అనేది నేను ఫస్ట్ టైం వెరీ ప్రాక్టికల్ గా ప్రతిసారి నుంచి చూసి నేర్చుకున్నాను. సో అది వన్ ఆఫ్ ద క్వాలిటీ. సో సెకండ్ థింగ్ ఏంటంటే గ్రేట్ లీడర్షిప్, వండర్ఫుల్ లీడర్షిప్. అసలు గ్రేట్ లీడర్స్ అంటే మనకు గుర్తొచ్చేది మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం, ఇలాంటి వాళ్ళు గుర్తొస్తారు. అలాంటి లిస్ట్ లో పత్రి సార్ ఇస్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. అంటే లీడర్షిప్ అంటే చాలా సార్లు మనం ఒక పొజిషన్ లో కూర్చొని ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇలాగే ఉండాలి అని శాసించేది కాదు లీడర్షిప్. లీడర్షిప్ అంటే మనం ఏదైతే చెప్తామో ఆ ఫస్ట్ దాన్ని పాటించి యాక్షన్స్ లో మన జీవితంలో అది చూపించి దాని ద్వారా ఎంత గొప్ప రిజల్ట్స్ ఉంటాయో ప్రాక్టికల్ గా జీవించి చూపించి మనల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళే యాక్చువల్ లీడర్స్. లీడర్ అనేవాడు ఫస్ట్ మనం ఏం చెప్తున్నాడో అది అతను చేసి ఉండాలి, చేసి దాని రిజల్ట్ ఏంటో అతని లైఫ్ లో చూపించగలిగి అతని లైఫ్ స్టైల్ చూపించినప్పుడు మనం 10 మంది అసలు అన్నోయింగ్లీ వి విల్ ఫాలో ఇట్. ఓహో ఇంత గొప్పగా ఉంటుందా, ధ్యానం చేస్తే ఇంత మాస్టరీ సంపాదించవచ్చా, అంటే దుఃఖం నుంచి ఇంత అద్భుతంగా బయటపడచ్చా, లైఫ్ ని ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చా, వావ్ ఇంత ఉందా ధ్యానంలో అని మనకి ఏ రోజు అరే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యొద్దు ఏ రోజు చెప్పలేదు ఆయన. నెవర్ టోల్డ్, జస్ట్ సత్యం చెప్పుకుంటే వెళ్ళారు ఆయన. ఏ రోజు ఇది చెయ్యను, లేకపోతే నువ్వు నేను చెప్తున్నాను కాబట్టి ఇదే చెయ్యాలి, ఎవర్. ఈ ఆల్వేస్ లెడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, అంటే ఇన్స్పైర్ చేస్తూ వెళ్ళిపోయారు ఆయన, ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ లీడర్షిప్, ప్రతిసారి నుంచి నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ద క్వాలిటీ. అండ్ ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఎక్కడ ఆయన ఈ నెవర్ రెస్ట్రిక్టెడ్ లెర్నింగ్, అంటే నేర్చుకునే విషయాలు ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు. దిస్ ఇస్ ఆల్సో, ఇది కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీ కిందకి యాడ్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీని. ఎందుకంటే చాలా సొసైటీస్, స్పిరిచువల్ సొసైటీస్ మనం చూస్తూనే ఉంటాం, అంటే వాళ్ళకి ఒక రెస్ట్రిక్టెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఆ పర్టికులర్ సంస్థలో గురువు ఏదైతే చెప్తారో వాటికే ఉంటాయి, అంటే దాన్ని దాటి ఇంకేం వెళ్ళదు. వాళ్ళ బుక్స్ ఉంటాయి, వాళ్ళ టీచింగ్స్ ఉంటాయి. వాళ్ళ టీచింగ్స్ కి ఎవరైనా అగేన్స్ట్ గా క్వశ్చన్ చేసి ఇది ఇట్లా కూడా పెట్టచ్చు కదా అంటే నో, మా గురువు చెప్పారు ఇదే ఉండాలి, అలాగే ఉంటుంది సిస్టమ్ అంతా ఇక్కడ బయట చూసిన. బట్ పిఎస్ఎస్ఎం లో అలా లేదు, హీ హాస్ గివెన్ అల్టిమేట్ ఫ్రీడమ్. ఇక్కడ ఈ సొసైటీకి వచ్చి చూస్తే వందల మాస్టర్స్ ని ఒక్క దగ్గర కలుసుకోవచ్చు. ఒక ఓషో గురించి తెలుసుకోవచ్చు, ఒక సద్గురు గురించి తెలుసుకోవచ్చు, ఒక రమణ మహర్షి గురించి తెలుసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ మాస్టర్స్, ఫారిన్ మాస్టర్స్ గురించి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అసలు అంతమంది స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారని మనకు తెలియని కూడా తెలియదు. సో హీ హాస్ ఓపెన్ గేట్ ఫర్ నాలెడ్జ్, జస్ట్ ఫ్లో అంతే. నేను చెప్పిందే కాదు, నువ్వు వెళ్ళి అన్ని దగ్గర నువ్వు రీసెర్చ్ చేసి ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉండని చెప్తాను. అంత ఫ్రీడమ్ ఏ ఒక స్పిరిచువల్ లీడర్ దగ్గర ఐ డెంట్ అబ్జర్వ్ ఇట్. ఇట్స్ లైక్ ఎ ఫారెస్ట్, అంటే మిగతా సొసైటీస్ అన్ని ఇట్స్ లైక్ ఎ గార్డెన్, అంటే ఒక పద్ధతిలో నీట్ గా అరేంజ్ చేసుకున్నట్టు. కానీ పిఎస్ఎస్ ఇట్స్ లైక్ ఎ ఫారెస్ట్, ఇట్స్ నేచర్ అంతే. అది దాని తత్వం అన్ని ఉంటాయి అక్కడ. సకల సృష్టికి ఇట్ ఈస్ లైక్ అ హబ్. ఎట్లయితే ఒక నేచర్, ఒక ఫారెస్ట్ అనేది ఒక మూలమవుతుందో అలాగా మన సొసైటీ స్పిరిచువల్ హబ్. ఇక్కడికి వస్తే ఒక రమణ మహర్షి గురించి తెలుసుకోవచ్చు, ఒక ఓషో గురించి తెలుసుకోవచ్చు, లిండా గుడ్మెన్ గురించి తెలుసుకోవచ్చు, ఎంతమంది ఇంకా చెప్పాలనేవి కావు అన్ని, అంతమంది మాస్టర్స్ కి దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద మాస్టర్స్ ఓవర్ ద వరల్డ్. సో దట్ ఈస్ వెరీ నియర్ టు మై హార్ట్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను చెప్పింది ఏమంటే, నేను వినింది ఏంటంటే ఓహో ఇక్కడ పత్రిక సార్ గురించి కాకుండా ఇంకో బుక్స్ కూడా ఉంటాయా, దట్ ఈస్, అది నాకు ఫస్ట్ చాలా షాకింగ్ అనిపించింది. ఓహో ఈ సొసైటీలో వేరే మాస్టర్స్ రాసిన బుక్స్ కూడా దొరుకుతాయా, నాకు ఆశ్చర్యం అనిపించింది. అండ్ దెన్ వన్స్ సార్ నోట్ నుంచే చెప్పడం ఇది నేను విన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ వావ్, ఇలాంటి గురువు ఎక్కడ ఉంటారు. సో అంటే నేను చెప్పింది మాత్రమే కాదు, దర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ మాస్టర్స్ అందరు బుక్స్ చదవాలి అని చెప్పడం అనేది రియల్లీ గ్రేటెస్ట్ క్వాలిటీ దట్ ఐ కెన్ సీ ఇన్ ఎ గుడ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే హీ విల్ బి ఆల్వేస్ గ్రౌండెడ్. అండ్
ఆ గ్రౌండెడ్నెస్ ఎక్కడ చూస్తామంటే మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్టేజ్ మీద చూస్తుంటాం, చాలా సార్లు చూస్తుంటాం. ఆయన స్థాయి వేరు, ఆయన నాలెడ్జ్ లెవెల్లో కానీ ఆయన చేసిన సర్వీస్ లెవెల్లో. బట్ ఒక చిన్న వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి స్టేజ్ మీద ఒక ఒక గొప్ప హెల్ప్ లేకపోతే సపోర్ట్ చేసిన అతన్ని స్టేజ్ మీద పిలిపించి హీ విల్ ఫెలిసిటేట్ అంటే థ్యాంక్స్ గివింగ్ చెప్తారు. అంటే ప్రతి ఒక్క చిన్న పనిని కూడా అక్నాలెడ్జ్ చేయగలగడం అనేది ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ. అండ్ ఆయన కాలు మీద ఎవరన్నా పడితే ఆయన కాలు మీద పడతారంట. సో హీఈస్, దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఈక్వాలిటీ. ఎక్కడ నువ్వు పెద్ద కాదు, నేను తక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు, మనం అందరము ఒకటే. దట్ ఈస్ వాట్ ద మెసేజ్ హీఈస్ గివింగ్ దర్. అంటే భౌతికంగా ఫిజికల్ గా చూస్తే ఏదో ఎంతెంతో పొజిషన్స్ అచీవ్ చేసి ఉండొచ్చు, సిఇఓ అయి ఉండొచ్చు, మేనేజర్ అయి ఉండొచ్చు, చాలా పెద్ద పొజిషన్ లో ఉండొచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఎవరో ఉండొచ్చు. నేను ఏమి కాకపోవచ్చు, బట్ ఆత్మస్థాయిలో మనం అందరం ఒకటే అనే విషయాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తుంటారు ఆయన. ఈ నెవర్ సేస్ నేను మీ గురువు కాదయ్యా, నేను మీ ఫ్రెండ్ అంటారు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ మై ఎక్స్పీరియన్స్ టు యూ. నేను ఇన్ఫర్మేషన్ నీకు షేర్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గురువు, నీ శ్వాస నీ గురువు అని ఎవరు చెప్తారు? నో వన్ విల్ టెల్ దట్. అసలు ఆ ధైర్యం కూడా ఎవరు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ గురువు కాదు అని చెప్పలేరు ఎవరు. ఐ డోంట్ సీ ఎనీవన్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ యువర్ గురు. యూ హ్యావ్ టు ఫాలో అంటే గురువు నువ్వు ఫాలో చేయాలి, గురువు చెప్పింది వినాలి అంటారు. బట్ నేను నీ గురువు కాదు, నేను నీ ఫ్రెండ్ అంటారు ప్రతిసారి. సచ్ అంటే అక్కడే హీ బిల్డ్స్ కనెక్షన్. దట్ ఈస్ వాట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ పత్రి సార్. హీ నోస్ హౌ టు కమ్యూనికేట్. ఎక్కడ ఎలా మాట్లాడితే వర్క్ జరుగుతుంది, ఎలా మాట్లాడితే అద్భుతంగా మనం కనెక్ట్ అవుతాము పీపుల్ తో అనేది హీ హాస్ మాస్టర్డ్ ఇట్. ఆయన మాస్టర్ చేసినట్లు ఐ డోంట్ సీ ఎనీవన్ హూ హస్ మాస్టర్డ్. చుట్టుపక్కల అండ్ ద నెక్స్ట్ వండర్ఫుల్ క్వాలిటీ నేను దీంతో ఏం చేస్తాను, వండర్ఫుల్ క్వాలిటీ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ గ్యాదర్ అరౌండ్ హిమ్. అలా ఉన్నప్పుడు వీ డోంట్ థింక్ దట్ అందరూ గ్రేట్ మాస్టర్స్ అనో లేకపోతే స్పిరిచువల్ పీపుల్ ఉండరు. అన్నెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు, లేకపోతే చుట్టూలో సొసైటీలో ఉన్న వాళ్ళే ఎంతో మంది దే మైట్ నాట్ బి అలైన్ విత్ హిస్ ప్రిన్సిపల్స్. ఆయన చెప్పిందే చేసే వాళ్ళు ఉండరు. వెనకాల ఏం జరుగుతుంటుందో ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్న, ఈవెన్ దో అలా జరుగుతుందో ఆయనకి తెలిసిన, హీ విల్ నాట్ కంప్లైన్. ఏ రోజు ఆయన దాన్ని అంటించుకోలేదు, దాన్ని ఇలా చేయొద్దు అలా చేయని చెప్పలేదు. ఒక వ్యక్తిలో ఒక 100 అన్నెసరీ క్వాలిటీస్, చెడు క్వాలిటీస్ ఉన్న ఒక మంచి క్వాలిటీ ఉందంటే దాన్ని హైలైట్ చేస్తారు ఆయన. వండర్ఫుల్, క్లాప్స్ టు దిస్ మాస్టర్. అండ్ క్లాప్స్ టు దిస్ మాస్టర్ అంటే ఆ ఒక క్వాలిటీ ఉంది ఆయనలో నుంచి నేర్చుకోవాలని. ఇది గ్రేటెస్ట్ ఆప్టిమిజం. ఒక మనిషి నుంచి అలా కూడా అంటే ఎంతో డిస్టర్బింగ్ క్వాలిటీస్ ఉంటాయి. మనమైతే అసలు ఒక వ్యక్తిలో 100 తప్పులు కనబడతాయి. అరే ఇలాంటి వ్యక్తి మనం అసలు అలాంటి వాళ్ళతో ఎలా ఉన్నారు అనిపిస్తుంది. బట్ హీ హాస్ మాస్టర్డ్ ఇట్, హీ నో హౌ టు హ్యాండిల్. మాస్టర్ చేశారు. సో ఏమంటే ఆయన దృష్టికోణం అంతా ఎలా ఉంటుందంటే నాకేం ఉపయోగం, వాట్ ఈస్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ మాస్టర్ అనే చూస్తారు. కాబట్టి ఆయన దేని గురించి ఆయన ఏది డిస్టర్బ్ చేయవు, ఎందుకంటే పాజిటివ్ క్వాలిటీస్ ఆయన చూస్తున్నారు. దట్ ఈస్ వాట్ హీ హాస్ క్రియేటెడ్ అరౌండ్. ఒకవేళ ఎవరైనా అలాంటి డిఫరెంట్ భావనలతో వచ్చినా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచిగా మారి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది, ఎందుకంటే హీ హాస్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ వైబ్ అరౌండ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నా ఎక్స్పీరియన్స్ లో నేను చాలా చెరిష్ చేసేది, నేను నేర్చుకోవాలి, నేను ఇవన్నీ నేను మాస్టర్ చేయాలి అనుకొని నేను చెరిష్ చేస్తూ, నేను నాకు తగినంతగా నేను ప్రాక్టీస్ చేస్తూ, నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను. సో వండర్ఫుల్ థింగ్స్. ఇలాంటి గురువు లైవ్ గా ఎగ్జాంపుల్స్ తో సహా, అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చేసి ఇలా చేసి నేర్చుకో అని చెప్పకనే చెప్పి మనందరినీ ఇన్స్పైర్ చేసే ఒక గురువు మన లైఫ్ లో ఉండడం అనేది ఇట్స్ రియలీ ఎ బ్లెస్సింగ్. సో మనం అందరం కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, గురువు చెప్పిన దాన్ని ఎందుకు ఏమైనా ఎక్కువ క్వశ్చన్ చేసి దాన్ని కన్ఫ్యూజన్ లో పడిపోకుండా చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనం పాటిస్తూ దానిలో మనం వీ హ్యావ్ టు రీసెర్చ్. ఓహో ధ్యానం గురించి చెప్పారు, ధ్యానం చేస్తే హీల్ అవుతుందా,
ఓకే నేను చేస్తాను, గురువు చెప్పారు కదా నేను చేస్తాను, చేసి ఐ హావ్ టు స్టార్ట్ రీసెర్చింగ్ ఆన్ మై సెల్ఫ్. ప్రతి ఒక్కరిని స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వమన్నారు ప్రతి సార్. అంటే నేను చెప్పింది గుడ్డిగా నువ్వు పాటించాల్సిన అవసరం లేదు, మీరు ఎక్స్పెరిమెంట్ చేసి మీకు సత్యం అనిపిస్తే అప్పుడు పాటించండి. ఈ రోజు నేను ఈ బుక్ చదవమనంటే బుక్ చదవాల్సిన అవసరం లేదు, నువ్వు చూడు నీకు అది అలైన్ అయిందో చదువు, లేదంటే లేదు. ధ్యానం ఈ రోజు నేను చెప్పాను, నువ్వు చేసి ఎక్స్పెరిమెంట్ చేయి. పిరమిడ్ గురించి చెప్పా, పిరమిడ్ ఎనర్జీ గురించి ఎక్స్పెరిమెంట్ అండ్ లెర్న్. సో ఎవరిని గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్పలేదు. సో మనం కూడా తీసుకొని ఆ నాలెడ్జ్ ని తీసుకుందాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సత్యం మనకు అర్థమవుతుంది, ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఎక్స్పీరియన్స్ కూడా అందులో ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకోమంటారు పత్రి సార్. ఇప్పుడు గుడ్డిగా పాటిస్తే వాట్ ఎవర్ పత్రి సార్ హెస్ టోల్డ్ అదే ఉంటుంది, ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తామో, మనం పాటించి మన ఓన్ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ అవుతుంది. సో అప్పుడు మనం ప్రాక్టికల్, మనం మాట్లాడే మాటకి ఒక వాల్యూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం అందరం పాటించి సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు, 18 ప్రిన్సిపల్స్, బుల్లెట్ పాయింట్స్ ఇచ్చేసారు. ఏదో పెద్ద పెద్ద విషయాలు చదవాల్సిన అవసరం లేదు. ఆ 18 ప్రిన్సిపల్స్ ని ప్రాపర్ గా మనం ఫాలో అవ్వగలిగితే లైఫ్ వండర్ఫుల్ గా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మా ఫ్యామిలీ అంతా ఎంత హ్యాపీగా ఉందంటే, ఒకప్పుడు చాలా డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, డిస్టర్బ్ సిచ్యువేషన్స్, ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చినా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఈ రోజు అంతా ఆనందమే. మా ఫ్యామిలీస్ అంతా మొత్తం, మా పేరెంట్స్ కావచ్చు, నా లైఫ్ కావచ్చు, మా సిబ్లింగ్స్ లైఫ్ కావచ్చు, అంతా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ పత్రి సార్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యామంతే. సో ఆయన చెప్పిన విషయాలని, ఆయన్ని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ నేర్చుకున్న విషయాలని మేము ఇంప్లిమెంట్ చేయడం, ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో వండర్ఫుల్లీ. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ హిందూ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒకసారి తలుచుకొని అన్ని రికాల్ చేస్తున్నప్పుడు మా జర్నీ అంతా ఒక్కసారి కనబడింది అనమాట. ఒక 15 years ఆఫ్ జర్నీ విత్ పత్రి సార్ ఒకసారి మాకు రీకాల్ అయింది, ఒక సినిమా లాగా వెళ్ళింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుతున్నందుకు. యా, మనకి ఏ సొసైటీలో అయితే చూడం, ఇక్కడే చూస్తాం. అదేంటంటే అందరి మాస్టర్స్ యొక్క నాలెడ్జ్. అది చాలా చాలా నాకు కూడా ఫస్ట్ ఇంప్రెస్ అయ్యింది ఇక్కడే. ఎందుకంటే ఏ సొసైటీకి వెళ్ళినా ఎక్కడికైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఇక్కడ అలా కాదు, అందరి మాస్టర్స్ ని సో అందరి మాస్టర్స్ యొక్క నాలెడ్జ్ ని మనం ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు. అంతే ఫ్రీడమ్ ఉంది, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది అని ఒక ఇండివిజువాలిటీని నేర్పించారు మన గురువు గారు. యాక్చువల్ గా అయితే కనుక నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, సో దాన్ని నువ్వు గుర్తించు అనేది చెప్పారు. సో అవన్నీ మీరు కూడా దాన్ని గ్రాస్ప్ చేసి, అంటే గ్రహించి, అబ్జర్వ్ చేసి, తెలుసుకొని దాన్ని మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకెళ్లటం అనేది చాలా చాలా వండర్ఫుల్ విషయం అండి, ఆషామాషి కాదు. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ ఈ రోజు మరి నిఖిల్ గారి ఎక్స్పీరియన్స్. అనుకోవచ్చు ఇందాక తను అన్నట్టుగా నా ఏజ్ సరిపోతుందా నేను చెప్పటానికి, ఇలా టీచ్ చేయడానికి నా ఏజ్ సరిపోతుందా అని ఒక మాట అన్నారు కదా. ఆధ్యాత్మికతలో ఏజ్ కి సంబంధం లేదండి. యాక్చువల్ గా ఈ ఫిజికల్ లైఫ్ లో అయితే ఈ బాడీకి ఏజ్ ఉంటుందేమో, కానీ స్పిరిచువాలిటీలో ఎప్పుడు కూడా ఏజ్ అనేది అసలు ఒకటి ఉండదు, ఆ ఫ్యాక్టర్ అనేదే ఉండదు. సో ఎందుకంటే మనం చూడొచ్చు, ఇందాక మీరు ఒక స్టోరీ చెప్పారు, ఒక చిన్న బాబుని తీసుకొని వచ్చి అందరూ వచ్చి కూర్చొని ఆయన దగ్గర ఆ అబ్బాయి ఏం చెప్తాడా, ఆ బాబు ఏం చెప్తాడా అని ఎదురు చూసేటప్పుడు సో మౌనమే సమాధానమై ఎంతో మందికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆన్సర్స్ వచ్చి వెళ్ళిపోయారు. సో మరి అక్కడ ఏ వయసు ఉందని చెప్పేసి ఆ అబ్బాయి టీచ్ చేయడానికి అంత ధైర్యంగా ముందుకొచ్చాడు. సో అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా పత్రి గారు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆణిముత్యంగా తీర్చిదిద్ది వెళ్ళారు. వయసుతో సంబంధం లేదు. ఆయనకు కూడా ఏ వయసుని చూడలేదు. జస్ట్ వెళ్ళి చిన్న బాబు కనిపించినా వెళ్ళి చెప్పేవారు ధ్యానం గురించి. సో కాబట్టి చూడండి ఫ్రెండ్స్, వయసు శరీరానికే కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఈ సోల్ కి అయితే కాదండి. సో ఆ జ్ఞానం మళ్ళీ ఎంత అందింది. ఇప్పుడు పెద్ద ఏజ్ అంటాం, మరి వాళ్ళు వచ్చి చెప్పమంటే చెప్పలేరు కదా. సో ఒక ధ్యానికే అది సాధ్యం. వీళ్ళు ఎప్పుడైతే చిన్న వయసు నుండే వీరు ధ్యానం చేస్తూ వస్తున్నారో,
సో మరి ఎలాంటి మాటలు వాళ్ళ నోటి నుంచి మనం వింటున్నామో, ఒక్కొక్కరు యువత వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంత ముచ్చటేస్తుందో. అండ్ వారి జీవితాన్ని వారి చేతుల్లో తీసుకొని ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటున్నారో. ఈరోజు చూడండి వాళ్ళెంత హ్యాపీగా మనతో షేర్ చేసుకుంటున్నారు. మేమంతా ఇలా ఏమంటారు గుండెలపైన చెయ్యేసుకొని నిద్రపోయే రోజు రావాలి అని చాలా మంది చెప్తుంటారు. అలాంటి సందర్భం ఒక ధ్యానికి ఆల్రెడీ వచ్చేస్తుందండి. మనం ధ్యానం చేస్తే చాలు. ఒక గురువు చెప్పిన మాటని మనం పాటిస్తే చాలు. ఆ రోజున మనం హాయిగా ఈ గుండెల పైన చెయ్యేసి నిద్రపోతాం. అంతటి అద్భుతమైన మాట ఈరోజు మరి నిఖిల్ గారు చెప్పారు. మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. సో, గురువు చెప్పిన దారిలో మేము నడవడం ద్వారా ఫ్యామిలీ అలా ఎంత హ్యాపీగా ఉంది. సో, మరి అది ఎంత మనమంతా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం కదా! సో, అందుకే అండి. నేర్చుకోటానికైతే మటుకు వయసు సంబంధం లేదు. సో, వారి దగ్గర నుంచి కూడా ఇవాళ చాలా చాలా నేర్చుకున్నాం. మరి ఒక వ్యక్తిని చూసి ఎంతవరకు మనం చేయగలం, గ్రహించగలం, నేర్చుకోగలం అనేది చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. థాంక్ యూ.